ఆంధ్రనాయక శతకము. రచన శ్రీ కాసుల పురుషోత్తమ కవి. కృష్ణా జిల్లాలోనే ఘంటసాల మండలానికి చెందిన శ్రీకాకుళం గ్రామంలో శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క స్వప్నాదేశం మేర ఆముక్తమాల్యద రాయలవారు రచించారు. ఈ దేవాలయంలో వెలసిన శ్రీ మహావిష్ణువును శ్రీ కాసుల పురుషోత్తమ కవి భగవంతుని లీలా విశేషాలను బాహ్యార్థంలో చమత్కారంతో నిందించి సద్భక్తితో స్తుతించిన శతకమిది. గానం చేసే భాగ్యాన్ని అందించిన పరమాత్మకు నమస్సమాలు తెలియచేస్తూ వనమాలి వీక్షకులకు ధన్యవాదాలు. తలను పించపు దండ ధరించవలెగాని మణికిరీటము దాల్చమను జపతివే. గళమున వనమాలికలు పోనవలెగాని హారమున్వేయ దేశాధిపతివే. కరమున మురళి చక్కగా పోనవలెగాని సేతాసి పూనంగ క్షత్రియుడవే. తనువు గోక్షీర వాసన గొప్పవలెగాని చందనం బలద రాజవెతలంప. ఎల్లలోకమెరింగిన గొల్లవాడవు ఏది కులమింత రాజసమేమి నీకు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఓ యశోద కృష్ణ, తలపై నెమలి పింఛాన్ని ధరించాలి కాని అత్యంత విలువైన మణికిరీటం ధరించటానికి నువ్వేమైనా దేశాధిపతివా? పిల్లన గ్రోవిని చేతబోనాలి గాని పదునైన ఖడ్గాన్ని చేపోనటానికి నీవేమైనా క్షత్రియుడవా? నీ ఒంటి నుండి పాలు పెరుగు వెన్న వాసన రావాలి గాని సుగంధ లేపనాది సువాసనలు పోయటానికి నీవేమైనా రాజ్యాన్నేలే రాజువా? అవును, నిజమే కృష్ణ, నీవు అధికారం లేని సర్వాధికారివి. చల్లని చూపులతో ఎల్లలోకాలేలే తండ్రివి. సకల జీవుల ప్రాణదీపానివి. అసంఖ్యాక సూర్యచంద్ర నక్షత్రాది సమూహాలే నీ గగన వదనాన ధరించిన పాలపుంతల కాంతిమణులు. చిత్ర విచిత్రమైన లీలా ప్రకాశంతో దయారస భావ ప్రభావంతో శత్రు సంహారం గావించే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువునకు వందనం. నాగలి రోకలన్నకు ఇచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు. తాటి టెక్కంబు కోల్తల పెద్దకెత్తించి గరుడధ్వజం వీవు కట్టినావు. వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం వీవు కట్టినావు. మధ్యమగ్రజునిచే మత్తిల త్రావించి జున్ను పాల్ పెరుగీవు జుర్రినావు. అన్నదమ్ముల ధర్మమీవె తీర్పవలెగాని మరియుండు తీర్పగలడే. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. వాసుదేవ, నాగలి రోకలి చేతికర్ర రక్షణగా మీ అన్నగారైన బలరామునికిచ్చి శంఖము చక్రం వంటి ఆయుధాలను నీవు ధరించావు. మీ అన్నగారి రథానికి తాటి చెక్కనిచ్చి గరుడధ్వజాన్ని నీ రథానికి అలంకరించుకున్నావు. మామూలు నూలు వస్త్రాలు మీ అన్నకిచ్చి తమరు మాత్రం పట్టు వస్త్రాలు ధరించారు. తాటికళ్ళు ఈతకళ్ళు అన్నగారికి, తమరికేమో జున్ను పాలు పెరుగు. ఆస్తి పంపకంలో నీ అంత ధర్మాత్ముడెవరుంటారు? గొప్ప తీర్పరివి కదా. అవును, నిజమే యదుభూషణ. వ్యవసాయ బుద్ధి కలిగిన బలరామునికి నాగలి చేతికర్ర వంటి వస్తువులే అవసరం. రక్కసి మూకలను మట్టు పెట్టాలంటే శంఖచక్రాలు ధరించడం నీకు తప్పదు కదా. ధర్మాధర్మాలు చక్కబెట్టే పెద్దరికమున్న నీకు పట్టు వస్త్రాలు సమంజసమే. కర్షకుడైన అన్న బలరాముడు బడలిక తీర్చుకునేందుకు కళ్ళు సేవిస్తే పాలు పెరుగు వెన్న సేవించడం నీకు తగును. ఎవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నీకు తెలుసు. తారతమ్యము లేని నీ తత్వస్వరూపాన్ని గాంచి జ్ఞానులు ధన్యులవుతారు.
భక్తులు పావనులవుతారు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడను ఆఖ్యదెచ్చే ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబకుడన్న బలిమి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమారి కలుష విధ్వంసిని గంగ కుమారి పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ వైకుంఠవాస భూదేవిని అర్ధాంగి సూక్ష్మమైన చిన్ని చీమ మొదలుకొని మహామహా పర్వతాలను అసంఖ్యాక వృక్ష సంపదను నదీ నదాలను అపరిమిత జంతు సమూహాన్ని కోట్లాది మానవ జాతిని తన ఎదపై మోసి ఆశ్రయమిచ్చి పోషిస్తుంది భూమాత. జీవుల సమస్త భారాలు నేలతల్లి వహిస్తే నిన్ను అఖిల భారకుడని భక్తాదులు సేవిస్తూ ఉంటారు. ఇక ఐశ్వర్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మియగు ఇందిర నీ భార్యయై సమస్త జీవుల అవసరాలన్నీ నెరవేరుస్తుంటే కోర్కెలు తీర్చే కోనేటి రాయడని నీకు మొక్కులు చెల్లిస్తారు. కష్టమామిది, ప్రార్థనా ఫలం తమది స్వామి. నీ కుమారుడుగు బ్రహ్మ ఇంత అద్భుతమైన సృష్టి చేస్తే జగన్నాథుడవని జగత్పితవని నీకు పేరు. ఇది న్యాయమా? కల్మషాలను కడిగి పవిత్రంగా వించే గంగకు దక్కవలసిన ఖ్యాతి పతిత పావనుడవని నీకు దక్కుతుంది. భార్యాబిడ్డల వలన కలిగే కీర్తి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే. దామమంటే పూలమాల. మునిజన దేవగణాది సజ్జనులచే పూజింపబడే నీవు భక్తి పూలను ధరించే దామోదరుడవు. అకళంక ప్రశాంతధామము నీ చరణము, నీ స్మరణము. కనిపించక నడిపించే అంతర్యామివి నీవు. నీవే కర్తవు, నీవే హర్తవు, నీవే భర్తవు. నీ దాక్షిణ్య ప్రభావం చిత్ర విచిత్రం. ఓ శ్రీకాకుళాంధ్రదేవ, నీ శ్రీచరణాలకు సహస్ర ప్రణామాలు. జనకు వాక్యమున్న రాజ్య విసర్జనమే కాని అడరు శౌర్యముకింత విడిచినావే. దీక్షణాభరణముల్ దివియు మాత్రమే కాని దీక్షణాభరణముల్ దివియు మాత్రమే కాని వరధనుర్బాణముల్ వదలినావే. వ్రతమని కాంచనాంబరము కట్టవుగాని బిగువు వజ్రాంగిమై విడచినావే. ప్రతిన పరార్థమే మితరమొల్లవుగాని అభిమానధనముపై అలిగినావే. నిఖిల రక్షో విదారణ నిర్భయాంక వేషధారివి నీ ముని వృత్తి ఏమి. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. శ్రీరామచంద్ర, తండ్రి మాటకై రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళావే కాని శౌర్యాన్ని విడిచి వెళ్ళలేదే. 14 ఏండ్లు వనవాస దీక్షకై కనకభూషణాలు విడిచిపెట్టావు కాని ధనుర్బాణాలు విడువలేదే. వనజీవనానికై నారవస్త్రాలు ధరించావు కాని వజ్ర సమానమైన దేహదారుఢ్యాన్ని నీరసింపచేయలేదే. విషయ వాసనలను పరధనాన్ని విసర్జించినా ఆశ్రయించిన వారిపై అభిమానధనాన్ని విడిచిపెట్టావా. అభయమిచ్చే నిర్భయాంక వేషధారివి నీవు. జగాన ధర్మపాలనయే నీ వృత్తి. హృదయాన జ్ఞానభాషితమైన ముని ప్రవృత్తి.
జగదభిరామ, అందుకో మా భక్తి సమ్మిళిత ప్రేమ. శ్రీమద్వికుంఠపురీ వరేసుడవయ్యు గొల్లపల్లెల నుండ కోరుటేమి, అక్షీణ లక్ష్మీ కటాక్ష వీక్షుడవయ్యో త్రోవలేకింటింట దోచనేమి, భూరి చతుర్దశ భువనావనుడవయ్యో కడువేట్క గోవుల కాయనేమి, సన్ముని దేవతా సంభావితుడవయ్యో ఆలకాపరులతో ఆడనేమి, గొప్పలో గొప్పవాడవో కొలదిలోన కొలదివాడవు నిన్నెట్లు కొలువవచ్చు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. విష్ణుదేవ, వైకుంఠపుర నివాసుడవై సామాన్య జీవన గొల్లపల్లెల్లో కోరి కోరి ఉండటమేమిటి? లక్ష్మీనాథుడవై విరాజిల్లే నీవు ఇల్లిల్లు తిరిగి పాలు పెరుగు దొంగిలించుట తగునా? 14 లోకాలను పరిపాలించే నీవు గోకాపరిగా నీ పాత్ర తగునా? బ్రహ్మాది దేవతలచే మునిగణాలచే ఆరాధింపబడే నీవు గోవుల కాపరులతో పరవశించి ఆ ఆటలేమిటయ్యా? గొప్పతనంలో నిన్ను మించిన గొప్పవాడెవడు? అనకువ కలిగి ఒదిగి ఉండటంలో నిన్ను మించిన బుద్ధిమంతులెవరు? నీ కదలికలన్నీ భక్తకోటి హృదయాలకు కమ్మని కథలు, జ్ఞానవంతుల నయనాలకు విస్మయం గొలిపే లీలలు, తన్మయత్వాన్ని చేకూర్చే విభూతులు. నీ కథ ఒక చిత్రం, నీ కదలికలు విచిత్రం, నీ ప్రేమ పరమ పవిత్రం. నీ చరణాల చెంత నిలవాలి మా చిత్తం.